హలో స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం మానవ హార్మోన్ల అల్ప అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితుల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హార్మోన్లు సాధారణ మోతాదులో స్రవించబడినప్పటికీ జీవక్రియలు సమర్థవంతంగా నియంత్రించబడి దేహంలో సమతాస్థితి కొనసాగబడుతుంది. హార్మోన్లు అల్పోత్పత్తి కానీ అధికోత్పత్తి కానీ జరిగినప్పుడు వాటి మధ్య తుల్యతా రాహిత్యం కలిగి జీవన క్రియలు అస్తవ్యస్తంగా మారుతాయి. ఈ కారణంగా మానవుడిలో అనేక అపస్థితులు లేదా న్యూనతలు ఏర్పడతాయి. వీటిలో ముఖ్యమైనవి మనం మరగుజ్జుతనం, అతికాయత లేదా మహాకాయతగా చెప్పుకోవచ్చు. ఇంకా ఆక్రోమెగాలీ, క్రెటినిజం, సరళ గాయిటర్, ఎక్సాప్తలిన్ గాయిటర్, డయాబెటిస్ మెలిటస్ ఇన్సిపిడస్, అడిసన్స్ వ్యాధి, కుషింగ్ సిండ్రోమ్ మొదలైనవిగా చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ వన్, అతికాయత అంటే ఏమిటి? పిట్యూటరీ స్రవించే పెరుగుదల హార్మోన్ లేదా సొమాటోట్రోఫిన్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడితే అతికాయత లేదా మహాకాయత అనే రెండు అపస్థితులు మానవుడిలో కలుగుతాయి. మానవ పెరుగుదల హార్మోన్ అస్థికరణ కంటే ముందుగా అధికంగా ఉత్పత్తి జరిగితే అతికాయత లేదా మహాకాయత అనే అపస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో అస్థిపంజరం అతిగా పెరగడం వల్ల మానవుడు అసాధారణ పొడవు 7 నుండి 9 అడుగులు పొడవు పెరుగుతాడు. ఒకవేళ అధికోత్పత్తి ప్రౌఢ మానవుల్లో జరిగితే ఆ లక్షణాన్ని ఆక్రోమెగాలీగా చెప్పుకోవచ్చు. అంటే గొరిల్లా ముఖంలా ఉంటుంది. ఈ స్థితిలో చేతులు, కాళ్ళు, దవడ ఎముకలు, ముక్కు ఎముకలు, కొనల్లోని మృదులాస్థి అధికంగా పెరిగి వారి ముఖం గొరిల్లా ముఖంలా కనపడుతుంది. శిశు దశలో హెచ్జిహెచ్ అల్పోత్పత్తి జరిగితే పెరుగుదల నిలిచిపోయి మరగుజ్జుతనం లేదా కుబ్జత్వం ఏర్పడుతుంది. అటువంటి పిల్లలు అసాధారణంగా పొట్టిగా ఉంటారు. వీరిని పిట్యూటరీ కుబ్జులు లేదా పిట్యూటరీ మిడ్గేట్స్ అంటారు. వీరు లైంగికంగా, మేధోపరంగా సాధారణ మానవుల్లాగే ఉంటారు. నెక్స్ట్, గాయిటర్. థైరాక్సిన్ హార్మోన్ స్థాయిలో అసమతుల్యత కారణంగా మానవుల్లో గాయిటర్ అనే అపస్థితి లక్షణం ఏర్పడుతుంది. థైరాక్సిన్ అధికోత్పత్తి జరిగితే ఒక విధంగాను, అల్పోత్పత్తి జరిగితే మరొక విధంగాను ఈ లక్షణం కనిపిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అధిక క్రియాశీలత వల్ల కానీ, క్యాన్సర్ వల్ల కానీ, గ్రంథిలో కణతులు ఏర్పడడం వల్ల కానీ థైరాక్సిన్ హార్మోన్ అధికోత్పత్తి జరుగుతుంది. ఈ లక్షణాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఈ స్థితిలో జీవక్రియ రేటు పెరుగుతుంది. కంటి వెనుక కణజాలంలో ద్రవం సంచితం కావడం వల్ల కళ్ళు ఉబ్బి ముందుకు పొడుచుకొని వస్తాయి. దీన్ని ఎక్సాప్తల్మిక్ గాయిటర్ అంటాం. ఆహారంలో అయోడిన్ లోపించడం వల్ల థైరాయిడ్ గ్రంథి ఉబ్బి థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ లక్షణాన్ని హైపోథైరాయిడిజం అంటాం. దీనిని సరళ గాయిటర్ లేదా అయోడిన్ లోప గాయిటర్గా చెప్పుకోవచ్చు. గర్భం దాల్చిన స్త్రీలలో ఈ స్థితి ఏర్పడితే గర్భస్థ శిశువుల్లో అభివృద్ధి లోపించి క్రెటినిజం అనే అపస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పెరుగుదల లోపం, మానసిక మాంద్యం, అల్పబుద్ధి నిష్పత్తి, అసాధారణ చర్మం, చెవిటి, మూగత్వం లాంటి లక్షణాలు కలుగుతాయి. ప్రౌఢ స్త్రీలలో హైపోథైరాయిడిజం వల్ల ఋతుచక్ర క్రమం తప్పుతుంది. ప్రౌఢ మానవుల్లో మిక్సిడిమా అనే అసాధారణ స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో మానసిక, శారీరక మందకొడితనం, ఉబ్బిన ముఖం, పొడి చర్మం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. నెక్స్ట్, డయాబెటీస్. క్లోమగ్రంథి స్రవించే ఇన్సులిన్ అల్పోత్పత్తి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దీన్ని హైపర్ గ్లైసీమియా అంటాం. ఈ స్థితి చాలా కాలం కొనసాగితే డయాబెటిస్ మెలిటస్ అనే వ్యాధికి దారితీస్తుంది. ఈ వ్యాధిలో మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జన జరుగుతుంది. దీన్ని గ్లైకోసూరియా అంటాం. అంతేకాకుండా శరీరంలో కీటోన్ దేహాలు అనే హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇన్సులిన్ థెరపీ ద్వారా డయాబెటిస్ మెలిటస్ను నివారించవచ్చు. దేహంలో ఇన్సులిన్ స్థాయి పెరిగిన ప్రమాదమే. ఇన్సులిన్ అధికోత్పత్తి లేదా అధిక స్రావత వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోతుంది. దీన్ని ఇన్సులిన్ షాక్గా చెప్పుకోవచ్చు. అధికంగా ఇన్సులిన్ ఎక్కించుకోవడం వల్ల కూడా ఇన్సులిన్ షాక్ అనేది కలుగుతుంది. దీనివల్ల మెదడు కణాలు దెబ్బతిని ప్రాణహానికి దారితీస్తాయి. పిట్యూటరీ పరలంబిక నుండి స్రవించబడే వాసోప్రెసిన్ లేదా యాంటీ డయూరిటిక్ హార్మోన్ లోపం వల్ల డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే మరో రకముకు డయాబెటిస్ కలుగుతుంది. దీని ఫలితంగా అధిక మూత్రోత్పత్తి కలుగుతుంది, కానీ మూత్రం ద్వారా గ్లూకోజ్ విసర్జించబడదు. నెక్స్ట్ అపస్థితి, అడిసన్స్ వ్యాధి. ఈ వ్యాధి అడ్రినల్ వల్కనం స్రవించే గ్లూకోకార్టికాయిడ్ల అల్పోత్పత్తి వల్ల అడిసన్స్ వ్యాధి కలుగుతుంది.
వ్యాధిగ్రస్తుల్లో చర్మంపై కంచువర్ణపు మచ్చలు ఏర్పడతాయి. అంతేకాకుండా బరువు కోల్పోవడం, కండర బలహీనత, కండర అలసట, రక్తపీడనం తగ్గిపోవడం మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఒత్తిడిని ప్రతిస్పందించలేడు. నెక్స్ట్, కుషింగ్స్ సిండ్రోమ్. అడ్రినల్ వల్కలం స్రవించే కార్టిసాల్ లేదా ఇతర గ్లూకోకాయిడ్ల అధికోత్పత్తి వల్ల కుషింగ్ సిండ్రోమ్ అనే అపస్థితి కలుగుతుంది. దీనిలో కండర ప్రోటీన్లు విచ్ఛిత్తి జరిగి కండరాలు బలహీనపడతాయి. ముఖం, అంగాలు వీటి ప్రాంతాల్లో కొవ్వు నిక్షేపం జరుగుతుంది. అందువల్ల ముఖం గుండ్రంగా చంద్రబింబాకారంగాను, అంగాలు కుదురాకృతిలోగాను మారుతాయి. వీరిపై మూపురం, డోలన, ఉదరం వేలాడుతున్నట్లు మొదలైన లక్షణాలు కూడా ఈ వ్యాధిగ్రస్తుల్లో ఏర్పడతాయి. రక్తంలో కార్టిసాల్ స్థాయి పెరగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి కాలేయంలో అధిక గ్లైకోజన్ నిక్షేపణలు ఏర్పడతాయి. దీని ఫలితంగా అధిక శరీర బరువు పెరుగుతారు. మానవ హార్మోన్లు సాధారణ మోతాదులో స్రవించినప్పటికీ వాటిని సమర్థవంతంగా జీవక్రియలు సమర్థవంతంగా నియంత్రించబడకపోతే దేహంలో సమతాస్థితి అనేది కొనసాగదు.